జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా యూసఫ్గూడ డివిజన్లోని శ్రీకృష్ణ నగర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఇతర కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యకలాపాలు వివరిస్తున్నారు మంత్రులు. ఓ హోటల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి దోశలు వేశారు. కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే సన్నబియ్యం అమలు చేస్తున్నామని, నూతన రేషన్ కార్డుల పంపిణీ చేశామని ఈ సందర్భంగా మంత్రులు వివరించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాసు, 0 వడ్డీ రుణాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని ఓటర్లకు వివరించారు. ఈనాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించడానికి రాష్ట్రంలో సీనియర్ మంత్రిగాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ దగ్గరికి అందరి దగ్గరికి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. వారితో పాటు స్థానికంగా గత కొద్ది రోజులుగా మీ అందరినీ సమన్వయపరుస్తూ పనిచేస్తున్నటువంటి నాయకత్వం అజరుద్దీన్ గారు, సంపత్ గారితో పాటుగా అనేక మంది స్థానిక నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు ఈరోజు ఇక్కడ మీ ముందు పనిచేస్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యానికి గురైతే ఈ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఉన్నటువంటి సందర్భంగా మొన్నటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అక్కడ అభ్యర్థులు ఏ విధంగా అయితే కాంగ్రెస్ గెలిపించుకున్నారో ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా విజ్ఞులు ఇక్కడ కూడా అభివృద్ధిని ఆకాంక్షించి ఈ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి 2 ఆశ్చర్యకరమైన స్థానాలు. మీ అందరికీ ధన్యవాదాలు. 10 సంవత్సరాలుగా వెయిట్ చేసే రేషన్ కార్డు రాలే, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, మహిళలు ఉచితంగా బస్ సౌకర్యం కలగజేస్తా ఉన్నాం. ఇలా టీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కలిసి ఒక డ్రామా ఆడుతా ఉన్నారు, ఒక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ స్థానిక కిషన్ రెడ్డి మంత్రి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఎన్ని నిధులు తీసుకొచ్చినో